హాయ్ మిత్రులారా, ముందుగా అందరికీ నమస్తే. చిన్నారుల నగ్న వీడియోలు చూస్తున్న 15 మంది అరెస్టు. ఆన్లైన్లో చూడడంతో పాటు ఇతరులకు షేరింగ్ చేయడం. వాళ్ళంతా నిందితులే. ఆ నిందితులలో ఉన్నోళ్ళు సగం మంది అధ్యాపకులేనట. వారిలో ఒకడు ఐఐటి పట్టభద్రుడు కూడా ఉండట. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ అయిన వారంతా 19 నుంచి 50 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళే. చైల్డ్ పోర్ను వెతకడం, ఫార్వర్డ్ చేయడం కూడా నేరమే. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజే ఎవరైనా షికాగో గోయాలట ఇవాళ చెప్తుంది ముచ్చట. ఆన్లైన్లో గైటనే పానం బాగాలేకనో లేకపోతే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చేతి వృత్తులలో బాగా పని పడుతుంది ఈ పోర్న్ వీడియోలు. వీళ్ళు ఏం చేస్తారంటే వెరైటీ కోసం కావాలని కొంతమంది అట్ట ట్రై చేస్తుంటారు కదా. గట్టనే బుడ్డ పిల్లలు ఇవి పోర్న్ వీడియోస్ అని కొడితేనంట, చైల్డ్ పోర్న్ వీడియోస్ అని కొడితే వస్తాయంట. అలా అవిటిని చూడడం నేరమే. ఎవడన్నా కర్మజాలు చూస్తే ఎమ్మటే ఎవరో చూస్తారు అనేదంట పెద్ద ఆఫీసులకు మెసేజ్ ఫార్వర్డ్ అయిద్దంట. పలాను వీళ్ళ పలానా ఆయన దుడ్డ కూర్చొని ఏం పని లేక బుడ్డ పిల్లలు ఈ పోర్న్ వీడియో చూస్తుండు. ఇక ఆయన పట్టుకపోవాలంటే ఆ లొకేషన్తో సాగపోద్దంట పోలీస్ స్టేషన్కు. చక్కగా కొనుగోలు లోపల వేసుకొని మాజా తేజకారం పెడతారట. అట్లా 15 మందిని అరెస్ట్ చేసిరట. 15 మంది అరెస్ట్ చేసిరు. నిందితులంతా చదువుకున్న వాళ్ళే ఉంటారు. మరి ఇప్పుడు ఈ తెలుగులో అని చదువురాళ్ళకి ఉంటుంది. చదువురాళ్ళకి ఏముంటుంది, ఏడ పని దొరుకుతుంది, ఏడ పని చేయాలి, పొద్దుకంగా ఇంటికి రావాలి, 4 రూపాయలు తీసుకొని వస్తే పిల్ల ఎట్ట బతారని దాని బాధ అనుకుంటుంది. ఈ చదువు వచ్చిన వాళ్ళకి ఏముంటుంది, కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి. వారిలో ఐఐటి పత్రభద్రుడు. ఐఐటి అయితేంది, పిహెచ్డి అయితేంది, ఏదైతే దాని బుద్ధి కరెక్ట్లేంది. చదువుకున్న ఆయన కంటే సన్నాసులు ఉన్నాయేమని కొంతమంది అంటారు కదా, అప్పుడప్పుడు సందర్భానుసారంగా అంటారు కదా. ఈయన ఐఐటి చేసినా, ఈయన పిహెచ్డి చేసినా, ఇంకా అంతకన్నా పెద్ద చదువు ఏదైనా చదివినా కానీ ఆయన బుద్ధి వంకరు ఉన్నప్పుడు ఇక ఏం చేయలేము. మరి ఏం శిక్ష చేస్తారో పాడైపోను. అరెస్టు వారైన వారంతా 19 నుంచి 50 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళే. మరి గీలకే ఎక్కర 19 పొరగాని నుంచి 50 ఏళ్ళ వరకే ఎక్కర. 50 ఏళ్ళ ఆయనేమో అదొక రకమైన పైశాచిక ఆనందం. ఈ 19 ఏళ్ళ పోరగానికి ఎట్టుంటుందో ఎప్పుడు రాయి అన్నట్టు అన్నట్టు చిన్న ఫోన్ తీసుకుంటే అంతా ఫోనేనా ఈ కాలాన పాడైపోను. 6-7 వేలు పెడితే ఆయమైన చైనా ఫోన్ వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ తీసుకున్నా పాయన కంప్యూటర్ల పోయింటి పాయన, లేకపోతే ఏదైనా పాత దొడ్డి తీసుకునే వాళ్ళు ఏం చూసినా అంటే చిన్నగా PORN అని ఇప్పుడు స్పెల్లింగ్ కొట్టాలన్నా పాడై మైక్ పట్టుకొని ఆ అరటి పనులు ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని వస్తాగానే స్పీకర్ వస్తూనే ఉంటుంది. పోర్న్ వీడియోస్ అంటే అయిపోయాయి. ఏముంది వస్తూనే ఉంటుంది, దిగుతూనే ఉంటుంది. సరుకు మామూలుగా దిగదిగా అందులో ఇండియన్ కావాలన్నా, జపాన్ కావాలన్నా, పాకిస్తాన్ కావాలన్నా, లేకపోతే అమెరికన్ కావాలన్నా, దేశాలలో ఉన్న సరుకు అంతా దిగుతూనే ఉంటుంది. కాకపోతే వీళ్ళు కొద్దిగా వీళ్ళ పైశాచిక ఆనందం వీళ్ళకి ఎక్కువ ఉందంట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గై కాకుండా 15 ఏళ్ళ లోపు ఉన్న వీడియోలే చూస్తున్నారట. ఎక్కడి పాపం చూడు, ఈ పాపం పాడైపోను. ఈ చేతి వృత్తిగాలు మమ్మగారు మీరు అటెంకలు పోయి ఏమైనా లవ్వాడు లగ్గమాడుతున్నా ఏమైనా పని అయి పాడవుతుంది. కానీ ఉత్త పుణ్యానికి ఇసలు చూస్తే ఇజ్జత్ బాయన ఇవ్వాలా. చదువుకున్నోళ్ళు లేదా చదువురాను లేదా ఎవడైనా కొనవి లోపడేస్తే ఏమెక్కడికి పోయి వచ్చినవే జైలుకి అంటే ఏం చెప్తావు? అరే మా బాయికాడ ఇంత పంచాయింటేనే, మా గెట్ కాడ పంచాయింటే మా కాకగాడో లేకపోతే మా మామగాడో చిన్న గెట్టు జరపగానే దెబ్బ వేసిన పోయి పోలీస్ స్టేషన్కి పోయించిన అంటే కొద్దిగా ఇలువ ఉంటుంది, గొప్ప ఉంటుంది. అరే భూమి కోసం అన్న కొట్లాడిపోయిండని. మరి వీళ్ళేం పనికి పోతున్నట్టు, మరి వీళ్ళంతా గీతే పనిగా ఏం చెప్పుకుంటారు బయటకు వచ్చినాక. పోర్న్ వీడియోస్ చూస్తే పోలీసులు పట్టుకపోయారంటే నోట్లు వస్తారు పాడైపోను. సైట్లు అంటే బంద్ చేసి ఉపాయం చేయాలి, చూడకూడదు జర. అయినా కానీ మరి పోర్న్ వీడియోస్ అందులో పెడుతూనే బంద్ చేస్తే కాకుండా వచ్చినా ఏమో నాకు తోచిన కాడికి అంటున్నా. కానీ మరి దానికి ఏమన్నా బిల్లు గిట్ట కడతారేమో, గవర్నమెంట్కి ఏమైనా ఫైల్ ఇస్తారో మనకు తెలియదు. కానీ మరి పోర్న్ వీడియోసే బంద్ చేసి ఆ సైటే బంద్ చేస్తా కదా, అలా వెడితిరి పాడైపోయి చూడొద్దు. చూస్తేనేమో కొనవే లోపడేస్తుంది. అట్లా కొంతమంది అంటారు ముచ్చట, మనమన్న ముచ్చట కాదు. కానీ మరి ఇక చూడాలన్నా చూడొద్దు అనేది ఇక అది మీరే తెలుసుకోవాలి. ఉత్తపుణ్యానికి పోలీసులు కొనవే లోపడేసాట, ఏడికాడి బొక్కలని తెలియజేస్తారట. పొరగాళ్ళు జర మమ్మగాని ఇక పోర్న్ వీడియోస్ చూడకూరి చూసి ఉత్తపుణ్యాన్ని కాగం కాకూరి ఉంటా మరి. ఇక